యేసుక్రీస్తు ప్రభువు బోధిస్తూ ఉన్నటువంటి, తను భూమి మీద ఉన్నటువంటి రోజులలో బోధించే కాలంలో ఎన్నో ఉపమానాలు వాడుతూ ఒక విశ్వాసిని ఒక చెట్టుకు సూచనగా చూపించాడు. ఒక చెట్టు గురించి మాట్లాడుతూ ప్రతి చెట్టు కూడా దాని యొక్క ఫలములను బట్టి మాత్రమే గుర్తించబడుతుంది అనే మాటను తను చెప్తూ ఉన్నాడు. మామిడి చెట్టు అని ఎందుకు పేరు ఇచ్చాము? మామిడి పండ్లు కాస్తుంది కాబట్టి. యాపిల్ చెట్టు అని ఎందుకు అంటున్నాం? యాపిల్ పండ్లను బట్టే చెట్టు. అలాగే యేసుక్రీస్తు ప్రభు విశ్వాసులను కూడా అదే అంటున్నాడు, మీరు ఫలించే ఫలములను బట్టి మీరు గుర్తించబడతావు అనే మాటను అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డల, చెట్ల గురించి మనకు అనేక విషయాలు అర్థం కాకపోవచ్చు, కానీ అర్థమయ్యే ఒక విషయం ఏంటంటే మంచి పండ్లు ఇస్తాయి చెట్లు అని ఆ ఫలములను మనం చూడగలం. ఫలములు అనేటువంటివి దాగి ఉండేవి కాదు అని జ్ఞాపకం చేస్తున్నాను. ద ఫ్రూట్ ఈస్ నెవర్ హిడెన్, ఇట్ కెనాట్ బి హిడెన్. పండు లేక ఫలము అనేటువంటిది బాహ్యముగా అందరికీ కనిపించే విషయం. లోపల నేనైతే ఇంతవరకు కనిపించకుండా ఫలించే చెట్టును మాత్రం చూడాల. ఫలించే ప్రతి చెట్టు యొక్క ఫలమును మనం కళ్ళతో చూడగలం. అంటే ప్రతి విశ్వాసి కూడా ఫలించే ఫలములు ఇతరులకు కనిపించాలి అని నేను చెప్తూ ఉన్నాను. ఈరోజు అటువంటి ఆత్మ ఫలములో ఒక ఫలమైనటువంటి ఆనందం గురించి నేను మాట్లాడబోతూ ఉన్నాను. ఆనందం గురించి సింపుల్గా సంతోషం అని కూడా కొంతమంది చెప్పవచ్చు, కానీ బైబిల్ గ్రంథంలో మరి ఈ పదానికి చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. కొన్ని చోట్ల సంతోషమని, కొన్ని చోట్ల ఆనందమని ఇచ్చాడు. రెండిటికి తేడా చూపిస్తాను, కానీ ఆనందం అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో ఎక్కువగా ప్రస్తావించబడి దాని గురించి మనం ధ్యానిస్తున్నామని మాత్రం మీరు మరవబాకండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యం 23వ వాక్యంలో ఆత్మ ఫలముల గురించి రాస్తూ, అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము అనే మాట. ఆ తర్వాత 9 ఆత్మ ఫలాలు రాస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డల, సంతోషము అనేటువంటిది ఒక ఆత్మ ఫలము. నీలో ఆనందము లేక సంతోషం ఉన్నట్లయితే అది దాగి ఉండదు, ఎప్పుడు కూడా బయట వారికి కనిపిస్తూ ఉంది. నీ జీవితంలో అది నీ హృదయంలో ఉన్నట్లయితే బయటికి కూడా వస్తుంది అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరొక వాక్య భాగాన్ని చదువుదాం, దయచేసి అందరూ చూడండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వాక్యం గట్టిగా చదువుదాం. 10వ వాక్యము చివరి భాగం మాత్రమే, వచనం అంతా అక్కర్లేదు, చివరి భాగం ఒకటి చదవండి. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమునందెదరు. చాలు, మీరు బలమొందుదురు. అందరూ నా వెనుక చెప్పండి, నేను దేవుని యందు ఆనందించుట వలన బలమొందుదును. ప్రేమ దేవుని బిడ్డలు, ఇంకో మాట నేను చెప్పనివ్వండి. ఎవరైతే దేవుని యందు ఎక్కువగా ఆనందిస్తారో ఎక్కువ బలము పొందుకుంటారు. ఎవరైతే తక్కువగా ఆనందిస్తారో తక్కువ బలం పొందుకుంటారు. ఎవరైతే దేవుని యందు అసలే ఆనందించరో బలం అనేది ఏంటో వారికి తెలియదు. బక్క చిక్కిపోయే ఆత్మీయ జీవితం వారికి ఉంటుంది. ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, మన అందరము కూడా బలముగా ఉండాలి అని అంటే దేవుని యందు మనము ఆనందం కలిగి ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వాక్యం మనం చదువుకున్నాను. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ, భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమున ఉన్నవి. హల్లెలూయా. ఏంటి దేవునికి రాజ్యం అంటే? పరిశుద్ధాత్మయందలి ఆనందం, జాయ్. ఆ ఆనందం అనేటువంటిది మనం కలిగి ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఆనందం అంటే కొన్నిసార్లు కేవలం నవ్వటం అనుకుంటాం మనం. నవ్వటం అనేటువంటి చాలా చిన్న భాగం ఆనందంలో. ఈరోజు ఆనందం గురించి బైబిల్ గ్రంథంలో ద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ జాయ్, ఏ విధముగా ఆనందం బైబిల్ గ్రంథంలో చూపించబడింది, రాయబడింది అని కొన్ని విషయాలు నేను చెప్పనివ్వండి. మొట్టమొదటిది, ఆనందం కలిగినటువంటి వారు బ్రైట్ అండ్ షైనింగ్, అంటే వారు చాలా ప్రకాశమానముగా జీవిస్తారు. ప్రకాశమానంగా వారి జీవితాలు ఉంటాయి.
వారు ప్రకాశమానంగా ఉంటారు. ఇంకో మాటలో రెండు ప్రస్తావన చేయనివ్వండి మనకు అర్థం కావటానికి. ఎప్పుడైతే మోషే భక్తుడు సినాయి పర్వతంపై 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు దేవుడితో సమయం గడిపాడో, క్రిందికి వచ్చే సమయంలో తన యొక్క ముఖము ప్రకాశించును అని దేవుని యొక్క వాక్యం రాస్తూ ఉన్నాడు. ఎంతగా ప్రకాశించింది అని అంటే ఇతరులు చూడలేకపోయారు కాబట్టి ఒక ముసుగును వేసుకోవలసి వచ్చింది, ఒక వేల్ వేసుకోవలసి వచ్చింది. మోషే ప్రకాశిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉండటం వలన ఆ ప్రకాశము తనలోకి వచ్చేసింది. యేసుక్రీస్తు ప్రభు రూపాంతరపు కొండ మీద ఉన్నప్పుడు ఆయన ముఖము దేవదూత ముఖము వలె ప్రకాశించెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక చోట కూడా రాయబడింది, దావీదు ఎప్పుడైతే గొల్యాతును చంపాడో సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది మందిని సంహరించాడు అని స్త్రీలు ప్రతిగానాలు చేసినప్పుడు ఈ మాటను వాడుతున్నారు. దే వర్ బ్రైట్ అండ్ షైనింగ్. వారు ప్రకాశిస్తూ ఉన్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే, సరళమైన భాషలో మనకు అర్థం కావాలి అని అంటే, నీ జీవితంలో జీవము ఉట్టిపడేలా జీవిస్తావు. జీవము ఉట్టిపడేలా అర్థమవుతుందండి. ప్రేమ దేవుని బిడ్డలు కొంతమందిని చూస్తే వీరిలో చావు కళ ఉందంటాం, కొన్నిసార్లు చూస్తే ప్రేత కళ ఉంది అని అంటాం కొంతమందిని చూసినప్పుడు. అట్లా మరికొంతమందిని చూస్తే జీవము ఉట్టి పడేలా ఉంటుంది. అంటే చాలా చురుకుగా, ఆహ్లాదకరంగా, ఆనందకరంగా, ఎంతో సంతోషంగా వరం. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే మాట? అటువంటి విధముగా జీవించటం. ఇంకో మాటలో చెప్పాలంటే, దెర్ ఈస్ ఆల్వేస్ ఎ స్ప్రింగ్ ఇన్ ద స్టెప్. వారి జీవితం ఎంత హుషారుతనంగా, వారు ఆనందంగా ముందుకు వెళ్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యంలో చెప్పాడు, దొంగతనం చేయటానికి, నరహత్య చేయటానికి, దోచుకోవటానికి వస్తూ ఉన్నాడు, కానీ మంచి గొర్రెల కాపరి జీవం ఇవ్వటానికి, నేను మీకు జీవం ఇవ్వటానికి, అది మీకు సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాడు అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనకు జీవం ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఒక చిన్న పిల్లవాడు వెళ్ళి తల్లి దగ్గర, అమ్మ నేను చర్చికి వెళ్ళను అన్నాడట. అమ్మ నేను చర్చికి వెళ్ళను అంటే, ఏమైందిరా బాబు, ఎందుకు చర్చికి వెళ్ళవు అని అంటే, చర్చిలో ఉన్న వాళ్ళందరూ ఎంతో దుఃఖంగా ఉన్నారమ్మా, నేను చర్చికి వెళ్ళను, చాలా దుఃఖంగా ఉన్నారు, నాకు అది నచ్చలేదు అన్నాడట. ఎందుకురా బాబు దుఃఖంగా ఉన్నారు అని అంటే, ఎవరు సంతోషంగా చప్పట్లు కొట్టట్లా, చేతులు ఎత్తట్లా, వారి ముఖంలో ప్రకాశం లేదు, దుఃఖం ఉంది. దేవుని బిడ్డ ఆశ్చర్యం ఏంటంటే, కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, ఆత్మీయంగా ఎదిగే కొలది ఆనందం పెరగాలి కదా. ఆత్మీయంగా పెరిగే కొలది కొంతమంది సీరియస్గా అయిపోతారు ఎందుకు, బిచ్చుకొని అయిపోతారు ఎందుకు, ఎవరైనా నవ్వితే ఏదో పాపం చేసినట్లు వారిని చూస్తారు ఎందుకు, మరి ఎవరైనా హుషారుగా ఉంటే ఏదో తప్పు చేస్తున్నారంటూ ఉంటారు ఎందుకు. వాస్తవంగా నీవు కూడా అలాగే ఉండాలి కదా. ఎంతమందికి అర్థమవుతుందండి? ప్రియమైన దేవుని బిడ్డ, చిన్నపిల్లవాడు ఏమైనా నిన్ను చూసాడా? ఆ చిన్నపిల్లవాడు నిన్ను చూసిపోయి ఇంట్లో చెప్తూ ఉన్నాడా, నేను చర్చికి వెళ్ళనమ్మా, దుఃఖంగా ఉంటారని. కారణం, చర్చిలలో చాలా చోట్ల పోయిన దేవుని బిడ్డలు, నేను ఇదే మనందరికీ కూడా నేర్పించేది ప్రారంభం నుంచి, చర్చ్ ఇస్ ఎ గుడ్ ప్లేస్. వీ కెన్ స్మైల్, వీ కెన్ లాఫ్, వీ కెన్ హ్యావ్ ఫన్. చర్చిలో మనం ఆనందంగా ఉండగలము, ఉండాలి, మన సంతోషంగా ఉండాలి, మనము జీవం ఉట్టిపడేలా ఉండాలి, దుఃఖంగా ఉండకూడదు. హల్లెలూయా. అయితే బ్రైట్ అండ్ షైనింగ్, మొట్టమొదటిది ఆనందం యొక్క భావం ఏంటి? బ్రైట్ అండ్ షైనింగ్. రెండవది ప్రేమ దేవుని బిడ్డలారా, క్లాపింగ్ అండ్ సింగింగ్. క్లాపింగ్ అండ్ సింగింగ్ బైబిల్ గ్రంథంలో అనేకమైన చోట్ల ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఈ మాటను కూడా చూడండి, కీర్తనలు 47:1 చరణం చదవండి. 47:1 చరణం. స్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయుడి. ఇంగ్లీష్ లో రాశాడు, షౌట్ అంటు ద లార్డ్. కేకలు వేయండి, ఆర్భాటం చేయండి. మనం కొన్నిసార్లు ఆరాధిస్తూ ఉన్నప్పుడు నేను కొంతమందిని గమనిస్తానండి, చప్పట్లు కొట్టరు. చప్పట్లు కొడితే చేతులు అరిగిపోతాయేమో, చప్పట్లు కొడితే నేను ఇబ్బంది పడతానేమో అన్న. నో, చప్పట్లు కొట్టడం నీలో ఉన్న ఆనందానికి సూచన. హల్లెలూయా. నీలో ఆనందం ఉన్నప్పుడు నీలో ఆ యొక్క సూచన అది. అలాగే కేకలు వేయటం, ఆర్భాట ధ్వనులు చేయటం, సంతోషంగా కీర్తనలు. ఇంకో వాక్యం కూడా చదవండి దయచేసి, యెషయా గ్రంథము 12వ అధ్యాయము 6వ వాక్యం. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 6వ వాక్యం.
సీయోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. మీ మధ్య నిన్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. అవును, ఇశ్రాయేలు దేవుడు ఘనుడై ఉన్నాడు కాబట్టి నీవు ఆర్భాటముతో గొప్ప ధ్వని నువ్వు చేయము, కేకలు వేయటం. రెండవది. మూడవది ప్రేమైన దేవుని బిడ్డలారా, గంతులు వేయటం. గంతులు వేయటం గురించి రాస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆనందం యొక్క ఎక్స్ప్రెషన్. ఇదే వాక్య భాగం మనం ఎక్కడ చూస్తామంటే అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో పేతురు యోహానులు ఎప్పుడైతే శృంగారమున దేవాలయ ద్వారమునొద్ద పుట్టుకతో కుంటువాడైనటువంటి మనిషిని స్వస్థపరిచారో అక్కడ రాస్తున్న మాట ఏంటంటే, అతడు సంతోషించుచు ఎగిరి గంతులు వేయుచు దేవుని స్తుతించుచు దేవాలయము లోనికి వెళ్ళెను. హల్లెలూయా. గంతులు వేయటం ఆనందానికి సూచన. మనందరి జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఈ ఆనందం ఉన్నప్పుడు మనకు కూడా ఇటువంటి భావనలు కలగటం మనం చూస్తూ ఉన్నాం. నాట్యం వేయాలని, నాట్యం వేయటం, దేవుని కొరకు మరి గంతులు వేయటం, కేకలు వేయటం, సంతోషంగా పాటలు పాడటం, చప్పట్లు కొట్టడం, ఇవన్నీ కూడా మన జీవితంలో ఆనందం ఉన్నది అనటానికి సూచన. కేవలం చర్చలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, మన ఇంటిలో ఉన్నప్పుడు కూడా ఇవన్నీ కూడా మన జీవితంలో జరగాలి. ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ 2 పదాలను నేను విడమరిచి మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. సంతోషము అనే మాట, ఆనందము అనే మాట. కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఈ మాటలు ప్రస్తావించినా కూడా మనము పరిపూర్ణమైనటువంటి ఆనందం గురించి మాట్లాడుతున్నామని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు మనం డిస్కషన్ కొరకు మనం అర్థం చేసుకోవటానికి నేను ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ఇంగ్లీష్లో సంతోషానికి హ్యాపీనెస్ అనే మాట వాడారు, జాయ్ అనే మాటను ఆనందానికి వాడారు. సంతోషం అనేటువంటిది కేవలము తాత్కాలికమైనది, క్షణికమైనటువంటిది. ఉదాహరణగా నాకు మంచి ఆహారం వడ్డించినప్పుడు ఉన్నటువంటి నా కళ్ళు ఒక్కసారిగా బ్రైట్ అయిపోతాయి. మంచి ఆహారం, ఐస్ క్రీమ్ కానీ మంచి భోజనం కానీ పెట్టినప్పుడు వెంటనే కొద్దిగా క్షణికమైనది. కానీ ఎప్పుడైనా ఆ ఆహారాన్ని జీవితమంతా తలంచుకుంటూ ఆనందిస్తాను నేను, అంతవరకే. చిన్నపిల్లలకు వారికి నచ్చిన ఆట వస్తువు ఇస్తే ఆ గంట మట్టుకు ఎంతో సంతోషిస్తారు. ఆ తర్వాత ఆట వస్తువు గురించి అసలు తీసుకోరా బాబు అంటే ఇంకా పట్టించుకోరు, ఇంకోటి కావాలి. కానీ క్షణికమైనది. కానీ ఆనందమైనటువంటిది దీర్ఘకాలికమైనది. ఇట్స్ ఎ లాంగ్ లాస్టింగ్ వన్. రెండవ తేడా ఏంటంటే, సంతోషం అనేటువంటిది కేవలము ఏదైనా ఒక మంచిది జరిగినప్పుడే మనకు కలుగుతుంది. కానీ ఆనందానికి జరిగేటువంటి పరిస్థితులకు సంబంధమే లేదు. సంతోషించాలి అని అంటే నీకు మంచి రిజల్ట్ అయినా రావాలి, ఉద్యోగమైనా రావాలి, లోన్ అయినా శాంక్షన్ కావాలి, ఇండ్లైనా కట్టుకోవాలి, కారు అయినా కొనుక్కోవాలి, పిల్లలైనా బాగుండాలి. ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడే నీవు చేస్తావు. కానీ ఆనందం అనేది కాదు. ఆనందం అనేటువంటిది ఎటువంటి పరిస్థితి అయినా సరే, నాకు దుఃఖం ఉందా నేను ఆనందిస్తాను, నాకు కష్టం వచ్చిందా ఆనందిస్తాను, నేను ఇబ్బందులలో ఉన్నానా ఆయన ఆనందిస్తాను. ఇట్స్ ఎ చాయిస్. అందుకే చెప్తున్నాను. తర్వాత తేడా ఏంటంటే, సంతోషం అనేటువంటిది ఉన్న పాటుగా రావచ్చు కానీ అది నిలవదు. ఆనందం అనేటువంటిది నిర్ణయం చేయడం ద్వారా వస్తుంది కాబట్టి అది ఎప్పుడు నిలుస్తుంది. ఇట్స్ ఎ చాయిస్ వి మేక్. పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడు? ప్రభువునందు మీరు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. పౌలుకు తెలుసు ఆనందించడంలో ఉన్న బలము. కాబట్టి పౌలు అంటున్నాడు, మీరు మరలా ఆనందించండి, సంతోషించండి, మీరు ఆ యొక్క బలమును మీరు పొందుకుంటారు అనేటువంటి మాటను అంటూ ఉన్నాడు. ఈ లోకరీతి అయినటువంటిది కాదు ఆనందము, దేవుని నుంచి వచ్చేటువంటిది ఆనందం. సంతోషం ఈ లోకరీతిగా కలుగుతుంది, కానీ ఆనందం అనేటువంటిది నిత్యత్వములో కూడా మనకు దేవుని చేత అనుగ్రహించబడుతుందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు ప్రశ్నలు ఇవే, 2 ప్రశ్నలు. ఒకటి, బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నటువంటి ఈ యొక్క ఆనందము నీలో ఉన్నదా? అంటే ఇతరులకు కనిపిస్తూ ఉందా? ఇతరులు నీ యొక్క ఆనందాన్ని చూడగలుగుతూ ఉన్నారా? ఎవరైనా నా లోపల ఉంది బ్రదర్ ఆనందం అంటే నమ్మడానికి లేదు. లోపల ఎట్లుంటుంది ఆనందం? కనిపించేది, బయటకు అంటే నీ ముఖం ఎవరు, అసలు నువ్వు చెప్పుకోవాల్సిన అవసరమే లేనిది.
నువ్వు ఆనందంగా ఉన్నావా లేదా అని, ఇది అన్నం తిన్నావా లేదా నువ్వు చెప్పుకోవాలి. నేను అన్నం తినొచ్చాను అని. ఆనందానికి నేను ఆనందంగా ఉన్నానని చెప్పాల్సిన అవసరమే లేదు. నీలో ఆనందం ఉంటే చూస్తారు, ఆనందం లేకుంటే తెలుసుకుంటారు. హల్లెలూయా. ఈరోజు మన ప్రశ్న ఇదే, నేను ఆనందంగా ఉండగలుగుతున్నానా? మొదటి ప్రశ్న అయితే. రెండవ ప్రశ్న, ఎందుకు నేను ఉండలేకపోతూ ఉన్నాను? లేకపోతూ ఉన్నట్లయితే నేను ఎందుకు ఉండలేకపోతూ ఉన్నాను? దేవుడు ఆనందం అనేటువంటి మనందరికీ ఇచ్చాడు కదా, ఎందుకు నేను ఫలించలేకపోతూ ఉన్నాను? ఈరోజు ప్రేమైన దేవుడు 5 కారణాలు ఎందుచేత లేక ఎలా మనము ప్రభువునందు ఆనందించగలము అని 5 కారణాలు నేను చెప్పాలని కోరుతున్నాను. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఆలోచన తీరు మారాలి. మన ఆలోచన తీరు మారినప్పుడు మనం ఆనందిస్తాం. సాధారణంగా మనకు ఆలోచన తీరు ఒక విక్టిమ్ మెంటాలిటీ. అంటే విక్టిమ్ మెంటాలిటీ అంటే ఎలా ఆలోచిస్తామంటే, కష్టాలన్నీ నాకే కలుగుతాయి, కష్టాలు నన్నే వెతుక్కుంటూ వస్తాయి, అనారోగ్యము నన్నే వెతుక్కుంటూ వస్తుంది, ఇతరుల ప్రార్థన దేవుడు బాగా వింటాడు కానీ నా ప్రార్థన దేవుడు వినడు, ఇతరులకైతే అద్భుతాలు జరుగుతాయి నాకైతే అద్భుతాలు జరగవు, నేనెంత కష్టపడినా ప్రతిఫలం లేదు కానీ ఇతరులు కష్టపడకుండానే ప్రతిఫలాలు కోసుకుంటూ ఉన్నారు అని మనల్ని మనం చిన్న చూపు చేసుకునేటువంటి ఆలోచన విధానము ద్వారా ఆనందాన్ని మనం అనుభవించలేకపోతూ ఉన్నాం. ఈరోజు 5 విషయాలు చెప్పలేదండి. మొట్టమొదటిది, నీ దేవుడి యొక్క వాగ్దానాలపై నమ్మకం ఉంచడం ద్వారా నీ జీవితంలో ఆనందం కలుగుతుంది. దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, మాట ఇచ్చిన వాడు మాట నిలబెట్టుకున్నటకు సమర్థుడైన వాడు. ఆయన ఇచ్చిన మాటను తన నామము కంటే ఉన్నతముగా హెచ్చించి ఉంటూ ఉన్నాడు. ఆయన మాట ఇవ్వగా ఆయన మాటలో పొల్లైనా కూడా తప్పిపోదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆయన వాగ్దానం చేశాడు. ఏమైనా వాగ్దానం చేశాడు? నేను మీకు ఆనందాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. 2-3 వాగ్దానాలు మనం చదువుకుందాం. దయచేసి చూడండి, కీర్తనల గ్రంథం 35వ చరణం. కీర్తనల గ్రంథము 30వ కీర్తన 5వ చరణం. దయచేసి చదవండి. ఆయన కోపము నిమిషమాత్రం ఉండను, ఆయన దయ ఆయుష్కాలం మెంతయు నిలుచును. సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి ఒడినను ఉదయం కలుగుతుంది సంతోషం కలుగును. సంతోషం అంటే దుఃఖంలో నువ్వు పడుకున్న దేవుడిచ్చే వాగ్దానం ఏంటి? పొద్దున కల్లా ఆ యొక్క దుఃఖం అంతా కూడా తీసివేసి దేవుడు మరలా మనకు ఆనందం దయచేస్తాడు. హల్లెలూయా. దట్స్ ఎ ప్రామిస్ గాడ్ ఇస్ గివింగ్. ఇంకో మాట చదవండి, 16వ కీర్తన 11వ చరణం. 16వ కీర్తన 11వ చరణం చదవండి. నీ పరిశుద్ధిని కుళ్ళు కట్టనివ్వవు, జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు. జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఏంటంటే నీ సన్నిధిలో ఉంది, నీ యొక్క సన్నిధిలో నాకు కావలసిన సంపూర్ణ పరిపూర్ణమైన సంతోషమే ఆనందం. నీ సన్నిధిలో నాకు ఆ పరిపూర్ణమైన సంతోషము ఆనందం కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు. దట్స్ ప్రామిస్. ఈరోజు మనం ఆయన వాగ్దానాలపై నమ్మకం ఉండాలి. వాగ్దానములపై నమ్మకం లేనప్పుడు మనం సంతోషంగా ఉండలేము అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభు చెప్తూ ఉన్నాడు, రోమా 8:28 అంటూ ఉన్నాడు, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అందరికీ మేలు కలుగుటకై సమస్తమును, అంటే మీ జీవితంలో అన్నీ కూడా సమకూడి జరుగుతున్నవి. దట్స్ ఎ ప్రామిస్. మనకు బాధ కలగవచ్చు, దుఃఖముగా ఉన్నట్లుగా ఉండవచ్చు, ఏదో చెడు జరుగుతుందేమో అనిపించవచ్చు, కానీ దేవుడు అంటూ ఉన్నాడు, చివరికి నేను మీకు ఆనందంగా ఉండటానికి అది మారుస్తాను. ఆయనే అంటూ ఉన్నాడు, నా యందు మీ యొక్క ఆనందము సంతోషము పరిపూర్ణమగునట్లుగా మీకు ఏది ఇష్టమో దానిని మీరు నన్ను అడుగుడి, నా తండ్రి వలన మీకు అది అనుగ్రహించబడను. దట్స్ ఎ ప్రామిస్. ఈరోజు ఆయన వాగ్దానాలను మనం నమ్మాలి. మన వాగ్దానాలను నమ్మగలిగినప్పుడు ఆనందంగా మనం ఉంటాం. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మరి మనకి ఆలయం నిర్మాణం విషయంలో కొన్ని టెన్షన్స్ అవుతాయి, నాకు టెన్షన్స్ ఉంటాయి. కానీ నా యొక్క బలం ఇదే. నా బలం ఏంటంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన మాట ఇచ్చి అబద్ధమాడుటకు నరమాతుడు కాడు. మాట ఇచ్చి ఆయన స్థాపింపకుండునా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అదే మన బలం, మన సంఘానికి బలం అదే.
వాగ్దానము చేశాడు. చేసిన వాగ్దానము నెరవేర్చగలిగిన సమర్థుడు మన దేవుడు. అందుకే మనం సంతోషిస్తాం. దేవుని యొక్క పరిపూర్ణమైన ఆనందం మనము అనుభవించటానికి కారణము we trust in the promises of God. We trust in the promises of God. రెండవది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విధముగా నీవు ఆనందంగా ఉండగలవు, ఆనందంగా ఉండటకు తీర్మానం చేయగలవు అని అంటే, నీవు దేవునితో కూడా సమాధాన పడినప్పుడు. దేవునితో మన సమాధాన పడటం ఏంటి అని కొన్నిసార్లు మీరు ఆలోచిస్తారు. ఏంటి దేవునితో సమాధానం ఉండటం అంటే, దేవుని మీద అలగకుండా ఉండటం, దేవుని గురించి చేదైన ఆ ఒక ఆత్మీయ భావన కలిగి ఉండకుండా ఉండటం, బిటర్నెస్ అని అంటాం, అసహనం కలిగి ఉండకుండా ఉండటం నీ యొక్క ఆనందానికి రహస్యం. నీ జీవితంలో దేవుని గురించి అసహనం అనేది ఉండకూడదు. అనేక సార్లు మన జీవితంలో ప్రార్థనలకు జవాబులు ఆలస్యం అవటం కారణాన దేవుని మీద అసహనంతో మనం ఉంటాం. బయటకు చెప్పకపోవచ్చు. దేవుడు నీకు ఇష్టమైనది జరిగించినప్పుడు, నువ్వు కోరుకున్నది వెంటనే జరగకపోయినప్పుడు, కోరుకున్న విధంగా జరగకపోయినప్పుడు కొన్నిసార్లు దేవునిపై మనము అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం అసహనాన్ని వ్యక్తం చేస్తామో మన యొక్క జీవితంలో ఆనందం అనేటువంటిది ఉండదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బలమైన దేవుని యొక్క వాక్యము చేత మీరు బలపడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. నాతో పాటు ఏకీభవించండి. అద్భుతాల కొరకై మనము దేవుని యందు ఏకీభవించి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఎవరైనా ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినను ఏకీభవించి ప్రార్థించిన ఎడల అది పరలోకమందున తండ్రి వలన అనుగ్రహించబడుతుంది. మీతో పాటు నేను ఏకీభవిస్తూ ఉన్నాను. నాతో పాటు మీరు ఏకీభవించండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. అవసరత ఏదైనా సరే తీర్చే దేవుడు మనకున్నాడు. మరి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మా గొప్ప దేవానికి స్తోత్రాలు. నా ప్రియ సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి. వారికి ఉన్న ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి. మీ వాక్యము తండ్రి మా జీవితాలను మార్చే శక్తి కలిగినది. మీ వాక్యము ద్వారా మా జీవితములలో మార్పు పొందుటకై సహాయం చేయండి. కేవలము విని వదిలివేయక, విన్న వాక్యానికి అనుగుణంగా విధేయత చూపే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా యొక్క అవసరతలన్నీ తీర్చండి. ప్రభువా, మాలో బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగించమని ప్రార్థన చేస్తూ మా యొక్క ప్రియుల కుటుంబాలను మీరు ఆదుకొనండి, ఆదరించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అవసరత ఏదైనా సరే అవన్నీ తీర్చుటకు నీవు సమర్థుడవు తండ్రి. మీరే తీర్చి మా సంతోషాన్ని పరిపూర్ణం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.